విక్కీ ఇంటికి రాగానే పద్మావతి అయితే అక్కడ విక్కీ కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది. అది చూసి విక్రమాదిత్య అయితే ఏంటి పద్మావతి నా కోసమే ఎదురు చూస్తున్నావా అని చెప్పి అంటాడు. ఇక పద్మావతి అయితే విక్కీతో మాట్లాడకుండా మూతి తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది అబ్జర్వ్ చేసి విక్కీ అయితే పద్మావతి పక్కకి వెళ్ళి పద్మావతిని బుజ్జిగించడం కోసం అని చెప్పి పక్కన కూర్చొని ఏంటి పద్మావతి తలకు స్నానం చేసావా? ఈ అందమైన కురులకు ఇదిగో ఈ అందమైన మల్లెపూలు తీసుకుని వచ్చానని చెప్పి మల్లెపూలు తీసుకువచ్చి పద్మావతికి ఇస్తాడు. అది చూసి పద్మావతి అయితే ఆ మల్లెపూలను మీరే పెట్టవచ్చు కదా అని చెప్పి అంటుంది. ఇక పద్మావతి జడలో అయితే విక్రమాదిత్య మల్లెపూల దండను పెడతాడు. ఇక పద్మావతి అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక విక్కీ అయితే పద్మావతిని దగ్గరకు తీసుకొని అలా బెడ్ పైకి వెళ్తాడు. ఇక పద్మావతి విక్కీ వాళ్ళిద్దరూ కూడా అలా ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.